ప్రతి ఒక్కరూ ఆరోగ్యంతో ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతమైన జీవనశైలిని ఆచరించి సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని మంత్రి సుభాష్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో చిన్నపిల్లల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని టీడీపీ కార్యాలయం వద్ద ఉచిత చిన్నపిల్లల వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు మంత్రి సుభాష్ తెలిపారు. నియోజకవర్గంలో వైద్యం చేయించుకోలేని నిరుపేద చిన్నారులకు సంబంధించి గుండె జబ్బులు, డయాబెటిస్, ఆర్థోపెడిక్, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, అనారోగ్యాల బారిన పడిన వారు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని అనారోగ్య పరిస్థితులను చక్కదిద్దుకోవాలని సూచించారు. చిన్నపిల్లల వ్యాధులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మెడికల్ విభాగానికి చెందిన డాక్టర్లు, నర్సులు, ఉద్యోగులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, సుభాష్ అభిమానులు పాల్గొన్నారు. నోట్లో కుక్కలు వేద్దాం సార్ బాగా ఆయింట్మెంట్ వాడడం తగ్గింది. హలో రామచంద్రపురం నియోజకవర్గంలో హార్ట్ లో హోల్స్ ఉన్న పిల్లలకి, అలాగే డయాలసిస్ చిన్న పిల్లలు డయాలసిస్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే షుగర్ పేషెంట్లు చిన్న పిల్లలు సంవత్సరం నుంచి 10 సంవత్సరాల లోపు షుగర్ వ్యాధితో బాధపడుతూ ఇన్సులేషన్ లైఫ్ లాంగ్ చేసుకోవాల్సిన పరిస్థితిలో వాళ్ళు ఇన్సులేషన్ చేయించుకోలేక 7-8 వేలు అవుతుంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఒకసారి పిలిపివ్వడం జరిగింది. సుమారు 120 మంది వచ్చారు. 120 మందిలో 10 మంది హార్ట్ లో ఆపరేషన్ చేసుకోవాల్సి ఉంది. అది అలాగే ఆంధ్ర హాస్పిటల్స్ కి కానీ, అలాగే సత్యసాయి ట్రస్ట్ వాళ్ళకి కానీ మాట్లాడటం, వాళ్ళు 4 రోజుల్లో వాళ్ళకి ఆపరేషన్ చేయిస్తానని అన్నారు. అలాగే డయాలసిస్ పేషెంట్లకి వాళ్ళకి మెడిసిన్స్ కి అన్ని కూడా మేము సదరు డిపార్ట్మెంట్లతో మాట్లాడడం జరిగింది. అవి కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. లేని పక్షంలో నేను వ్యక్తిగతంగా వాళ్ళందరికీ ఇవ్వడానికి నిర్ణయించుకున్నాను. అదే విధంగా కొంతమందికి సైకిల్స్ కావాలని వికలాంగులకి చెప్పడం జరిగింది. అన్ని కూడా షార్ట్ అవుట్ చేయడానికి ప్రణాళిక అయితే సిద్ధం చేసుకున్నాం. అదే విధంగా